హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొమ్మవి టాక్స్. ఇవాళైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న అమ్మవార్లను అందరినీ దేవుని ఫోటోలు అయితే క్లీన్ చేసి అయితే దర్శనం అయితే చేసుకున్నాను. తర్వాత అమ్మవారిని రెడీ చేద్దామని అయితే రెడీ చేసిన, డెకరేషన్ చేసిన అన్నట్టు వ్రతం చేసుకునేటప్పుడు తీస్తున్నది వీడియో. అమ్మవారి బుక్ పెట్టేసి అమ్మవారి బుక్ చదువుకుంటూ చేసుకోవాలి ఫ్రెండ్స్. వ్రతం ఇది చేసుకుంటే చాలా పుణ్యఫలం అని, మన పసుపు కుంకుమలు నిండుగా ఉంటాయని అంటారు ఫ్రెండ్స్. అందుకని ఈ వ్రతం అయితే చేసుకుంటారు. వరాలు ఇచ్చే తల్లి మనం ఏ వరం కోరుకున్నా మనస్ఫూర్తిగా తీరుస్తుందంటారు ఫ్రెండ్స్. అట్లా చూడండి, అమ్మవారు అయితే నేనైతే ఈసారి చాలా బాగా రెడీ చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నాకు హ్యాపీ అనిపించింది, చాలా ఆనందంగా కూడా ఉన్నది ఫ్రెండ్స్. అంత కలిశానికి డెకరేషన్ అవన్నీ నేను చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. దగ్గరుండి చేసుకోవడం వేరే హ్యాపీనెస్ వస్తుంది కదా. మనం అంతా కష్టపడ్డదానికి అమ్మవారు ఇట్లా వచ్చి ఉన్నట్లే అనిపించింది. గౌరీమాతకు పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే అమ్మవారికి ఉన్న నగలన్నీ వేసి అమ్మవారిని అలంకరించినాను అన్నట్టు. మన చేతులతోటి మనం అమ్మవారిని చేసుకుంటే ఎంత అందంగా వస్తుంది అనేది, మన మనసు అంత అందంగా మంచితనంగా ఉంటుందో అట్లనే అమ్మవారు కూడా ఆనందంగా వస్తుంది. అట్లనైతే పసుపు బొట్టు టైంకి అయితే పిలిచేసినాను ఫ్రెండ్స్. వ్రతం అయిపోగానే అక్క వాళ్ళు వచ్చారు, కింద అక్క వాళ్ళు, తెలిసిన అక్క వాళ్ళు అందరూ వచ్చారు. పసుపు బొట్టిస్తున్నాను ఇట్లా అందరికీ. వాయనం ఇద్దాన్ని పిలిచాను ఫ్రెండ్స్. 5గురికి ఇచ్చేసాను వాయనము. పసుపు రాసిన తర్వాత మా బాబు తీసాడు ఈ వీడియో, అంత కట్ అవ్వలేదు. చేస్తుంది మామిడి ఆకులు ఉన్నాయి అట్లనే. పిల్లలు కూడా వచ్చారు, వీళ్ళ ఆడపిల్లలు కూడా వస్తే మన బాల అమ్మవార్లు అంటారు కదా, వాళ్ళకు కూడా పసుపు రాసి బొట్టు పెట్టిన అమ్మవార్లతో సమానం కాబట్టి వాళ్ళు కూడా ఆడపిల్లలు అంటేనే అమ్మవారి లెక్క చూస్తాం కదా మనం. అట్లా చూడండి, ఇంకోసారి అమ్మవారిని చూడండి ఎంత నిండుగా అనిపిస్తుందో కదా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మా పాప అయితే ఏడుస్తూ ఉన్నది ఫ్రెండ్స్. అందుకనే కింద మా ఫ్రెండ్ వచ్చింది, ఆమె అయితే వాటర్ బాటిల్ తాపిస్తుంటే వాటర్ తాగుతుంది. నేను ఈలో పసుపు బొట్టు అందరికి ఇచ్చేయాలని ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, ఇంకొక అక్క కూడా వచ్చింది, అక్క కూడా ఇచ్చేసిన పసుపు బొట్టు, తాంబూలం ఇచ్చేసి అక్షింతలు వేసుకొని ఆశీర్వాదం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు ఆశీర్వదిస్తుంది అక్షింతలు వేసి. అట్లా ముత్తైదుల దగ్గర మనం వచ్చిన ఇంటికి ప్రతి ఎవరైతే వస్తారో వాళ్ళ అమ్మవారితో సమానంగా చూడాలి మనం. అట్లా వాళ్ళకి వాయనం ఇచ్చేసి చేయాలి. అక్క నేను ఏదో జోక్ చేస్తాను అయితే నేను కూడా జోక్ చేస్తాను. అక్కడ స్మైల్ ఇచ్చింది. మా పాపని చూపిస్తుంది, సైలెంట్గా కూర్చుని ఏంది అందరూ వచ్చేసరికి. నేనే ఏంటమ్మా అని అడుగుతున్నా. అక్కడ అల్లరి అయితే బాగా చేస్తుంది ఫ్రెండ్స్, బాగా అల్లరి చేస్తుంది. కానీ ఆ రోజు అయితే అల్లరి చేయలేదు పాపం. ముందే తను కూడా అన్నీ హెల్ప్ చేయడం చేసింది, కానీ తను మొక్కడం చేయడం అన్నీ బాగా అనిపించింది. తర్వాత నేను వ్రతం చేసుకునేటప్పుడు తను నిద్రపోయింది కాబట్టి నా వ్రతం డిస్టర్బెన్స్ లేకుండా అయిపోయింది. తర్వాత లేచినాక అమ్మవారి మొక్కు అనగానే మొక్కున్నాను ఫ్రెండ్స్. నాకైతే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. పూజ అయ్యేసరికి మార్నింగ్ ప్రసాదాలు అవన్నీ చేసుకున్నాను. అమ్మవారికి ఇష్టదైవంగా నైవేద్యంగా పులిహోర, శనగలు అండ్ వడలు, పాయసం అండ్ సిరా అంటారు కదా, సిరా చేసినాను అమ్మవారికి నైవేద్యంగా. ఇక తాంబూలం, పళ్ళు, పూలు, బ్లౌజ్ ఉంటే బ్లౌజ్, శారీ ఉంటే శారీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇట్లా పూజ కంప్లీట్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా కొత్త ఛానల్. అందరు సపోర్ట్ చేయండి గాయస్. ఇంకోసారి జై మాత్రాయ నమః, జై వరలక్ష్మి అయ నమః. బాయ్ బాయ్.